Today we'll start JS. What is JS? Okay. So syllabus check చేసుకుంటే ఒక second. Variables declarations, data types, operators. Okay. Fine. Okay. So before we start JavaScript, normal foundation చూద్దాం ప్రోగ్రామింగ్ ఫౌండేషన్లో. JavaScript is a programming language, right? సింపుల్గా వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం చెప్తాను? వాట్ ఈస్ ఎ ప్రోగ్రామ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అవసరం లేదు. వాట్ ఈస్ ఏ ప్రోగ్రామ్? Sequence of the steps to perform a task. Sequence of Sequence of steps to perform a given task. perfect, perfect. Sequence of steps to perform a given task అనొచ్చు. ఎస్. ఇంకా సింపుల్గా వే చెప్పాలంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. Set of instructions to perform a task. Okay, it is a program. Fine. What is a software? What is a software అన్నప్పుడు ఏం చెప్తారు? Uh, Set of programs to perform a task. Exactly. Set of programs. Fine. Simple, basic. Nothing complex. So, ఇప్పుడు JavaScript is a programming language. Fine. సో నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం ఆబ్వియస్లీ టు పర్ఫార్మ్ ఎ టాస్క్. ఇన్స్ట్రక్షన్స్ రాసేటప్పుడు మన దగ్గర ఫోర్ థింగ్స్ ఉంటాయి. టూ థింగ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ టూ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ డిక్లరేషన్. ఇన్స్ట్రక్షన్ రాసేటప్పుడు డిక్లేర్ చేస్తాం, దిస్ ఈస్ దిస్ థింగ్, ఇది 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 చేస్తుంది.
డిక్లేర్. తర్వాత మెమరైజింగ్, మెమరైజింగ్, ఎగ్జిక్యూటింగ్. ఓకే, మెమరైజింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్, ఇవి త్రీ థింగ్స్, మెయిన్ థింగ్స్. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు కావాల్సిన త్రీ థింగ్స్ ఏంటి? డిక్లరేషన్, మెమరైజింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, ఫస్ట్ పాయింట్ డిక్లరేషన్ ఏంటి? డిక్లరేషన్ అంటే telling something to the system, telling something, telling something, otherwise declaring something. Like a function or instruction. Okay. మెమరైజింగ్ అంటే ఏంటి? మెమరైజింగ్ అంటే స్టోరింగ్ వాల్యూస్ required for required to perform task or instructions in memory. తర్వాత ఏంటి? ఎగ్జిక్యూటింగ్. Performing operations such as conditional, loops, uh, performing operations such as conditional statements and loops over the వేరియబుల్స్. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి త్రీ థింగ్స్ రాస్తాం. డిక్లరేషన్, డిక్లేర్ చేస్తాం. లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ డూ, దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ వాట్ ది ఫంక్షన్ డస్. ఆ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. ఈ ఫంక్షన్కి నువ్వు ఈ ఇన్పుట్ పంపిస్తే ఈ అవుట్పుట్ వస్తుంది. ఈ ఫంక్షన్ నువ్వు కాల్ చేసి ఈ ఇన్పుట్ పంపిస్తే ఈ అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. సో ఇది ఒక డిక్లేర్. ఐఎమ్ డిక్లేరింగ్ ఎ ఫంక్షన్ in which you pass this input, you get this output. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిక్లరేషన్స్ ఉంటాయి. స్టోరింగ్ వాల్యూ, మెమరైజింగ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనము కొన్ని వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవాలి, కొంచెం డేటాని స్టోర్ చేసుకోవాలి. ఆ డేటాని మనము వేరియబుల్స్ చెప్తారు ఏంటో వేరియబుల్స్లో మనం స్టోర్ చేసుకుంటాం. అది మనకు నార్మల్గా సిస్టంలో మనం ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి సిస్టమ్ మెమరీలో స్టోర్ అవుతుంది ఆ వేరియబుల్స్ అన్ని. తర్వాత పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ సచ్ యాజ్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఎగ్జిక్యూటివ్. నువ్వు స్టోర్ చేసుకున్న వేరియబుల్స్, నీ డిక్లరేషన్స్ ఇవన్నీ కలిపి ఆపరేషన్స్ చేస్తావు. కండిషనల్ స్టేట్మెంట్స్ రాస్తావు, లూప్స్ యాడ్ చేస్తావు వేరియబుల్స్ పైన.
ఫంక్షన్స్లో కూడా నువ్వు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతావు, లూప్స్ వాడతావు. ఇలా సర్టెన్ ఆపరేషన్స్ మనం మన వేరియబుల్స్ పైన కానీ మన ఫంక్షన్స్ పైన కానీ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. త్రీ థింగ్స్. ఓకే, ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం చూడాల్సిన త్రీ థింగ్స్. ఫైన్. సో ఫస్ట్ థింగ్ మనము మెమరైజేషన్ చూద్దాం. మెమరైజింగ్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, మెమరైజింగ్ అంటే as I've told you, storing variables. Okay, simple. Storing variables inside memory. So JavaScriptలో how do we store values or data to perform a task, to execute a task. ఓకే, సో జావాస్క్రిప్ట్లో మనం ఎలా స్టోర్ చేసుకుంటాం డేటాని. ముందు డేటాని స్టోర్ చేసుకునే ముందు మనకి బిఫోర్ స్టోరింగ్ what are the data types we have, what are the data types we have. డేటా అంటే ఏంటి? వాట్ ఈస్ డేటా? ఇట్స్ ఇన్ఫర్మేషన్, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. A piece of information which, okay, piece of information, simple. What is data? డేటా టైప్స్ ఉంటాయి మన దగ్గర చాలా. సో ముందు డేటా అంటే ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉండొచ్చు. మనకు అది యూనో నెంబర్స్లో ఉండొచ్చు, యూనో ట్రూ ఆర్ ఫాల్స్లో ఉండొచ్చు, యూనో ఆల్ఫబెట్స్లో ఉండొచ్చు, యూనో ఇంకా కొన్ని డేటా టైప్స్ ఉంటాయి. సో లెట్స్ జస్ట్ సీ ది బేసిక్ డేటా టైప్స్. సో డేటా టైప్ అంటే టైప్ ఆఫ్ డేటా విచ్ యు ఆర్ స్టోరింగ్. Type of data which we are storing. సో మన దగ్గర ఫస్ట్ టైప్ ఏంటిదంటే స్ట్రింగ్ ఉంటుంది. స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ is a string. Example, see, this is a string. This is a string. Okay, and this is also a string. Group of characters or alphabets. Next, we have number data type.
mathematical number, simple. Right? Hmm? Integers. Minus. You can minus values into example. Some positive values, negative values, float values, you know, everything. All this type of data ni manamu number data type అంటాం. String, number. One more thing is called boolean. Boolean data type means your data is either true or false. Data type boolean data type అంటే either ట్రూ ఆర్ ఫాల్స్. సింపుల్. ఈ రెండే ఉంటాయి ఆ డేటాలో స్టోర్. ఇంకోటి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి డేటా టైప్స్ మనకి ఇంకా. అరే డేటా టైప్ ఉంది, ఆబ్జెక్ట్ డేటా టైప్ ఉంది. బట్ విల్ డిస్కస్ అబౌట్ దెమ్ లేటర్. ఇనిషియల్ ఈ క్లాస్లో కాకుండా తర్వాత చూద్దాం. అరే డేటా టైప్, ఆబ్జెక్ట్ డేటా టైప్ అంటే ఏంటి, విల్ సీ దెమ్ లేటర్. ఓకే. సో సింపుల్ థింగ్. మనం ఫస్ట్ ఏం చూస్తున్నాం, మెమరైజింగ్ అంటే ఏంటి, స్టోరింగ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా వీ కెన్ సే. స్టోరింగ్ డేటా ఇన్సైడ్ ఏ మెమరీ. డేటాని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న డేటా తోటి మనము ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. సింపుల్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు 100% డేటా ఉంటుంది. ఆ డేటాని మనం స్టోర్ చేసుకోవాలి. సో డేటాలో మనము టైప్స్ ఆఫ్ డేటా చూస్తాం. స్ట్రింగ్ టైప్ చూసాం, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ వీ కెన్ సే స్ట్రింగ్. అండ్ నెంబర్ డేటా టైప్ చూసాం. దే ఆర్ ఇంటీజర్స్ విచ్ వీ కెన్ స్టోర్ నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ అండ్ ఫ్లోట్ వాల్యూస్. తర్వాత బులియన్ వాల్యూ చూసాం. బులియన్ అంటే either true or false. So these are the data types which we can store. Okay. ఇప్పుడు మనం స్టోర్ ఎలా చేసుకుంటాం, హౌ డు వి స్టోర్. హౌ డు వి స్టోర్ వేరియబుల్స్. ఒక్క సెకండ్. హౌ డు వి స్టోర్ వేరియబుల్స్ కాదు, హౌ డు వి స్టోర్ డేటా. ఓకే. సో వీ హ్యావ్ వన్ కీవర్డ్ కాల్డ్ var. var in JS.
వేర్ కీవర్డ్ ఏం చేస్తుంది? సో నువ్వు జావా స్క్రిప్ట్ ఫైల్లో .js ఫైల్ లోపల when you declare something using var అంటే వేర్ కీవర్డ్ వాడి ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, సింపుల్ వేర్ నేమ్ ఇలా ఉంది. సో ఈ లైన్ ఇక్కడ ఏం చెప్తుంది? వేర్ అనే కీవర్డ్ నేమ్ ఈక్వల్ టు ఇలా ఉంది. ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్లో ఇలా రాశారు. వేర్ అంటే ఏంటి? Simple. It is a keyword. And how you can store data, which defines how you can store data. Okay. సో ఈ వేర్ కీవర్డ్ వాడి మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్లో మనం డేటాని స్టోర్ చేసుకోవాలంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. లైక్ జావాలో మనకి ఇంట్ అని ఎట్లయితే వేరియబుల్ ఉంటుందో, ఇంట్ అనేది కీవర్డ్ ఉంటుందో, సేమ్ చాలా ఉంటాయి. పైథాన్లో కూడా ఉంటాయి. అదే డిఫరెంట్ లాంగ్వేజ్లో డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి. సో వేర్ అనేది ఒక కీవర్డ్ మనం యూజ్ చేస్తాం డేటాని స్టోర్ చేసుకోవడానికి. నార్మల్గా ఇప్పుడు నా దగ్గర ఇది కంప్యూటర్ మెమరీ. నేను ఏం చేస్తాను, ఇక్కడ డేటాని స్టోర్ చేసుకుంటాను. బట్ ఈ స్టోర్ చేసుకున్న డేటాని నేను కాల్ చేయాలి. అంటే ఒక లేబుల్ ఉండాలి. ఈ స్టోర్ డేటాకి ఒక నేమ్ ఉండాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నాను. పెద్ద ఇన్ఫర్మేషన్, పెద్ద డేటాని స్టోర్ చేసుకున్నాను. అండ్ వాట్ డు ఐ కాల్ దట్? నువ్వు ఇదంతా స్టోర్ చేసుకున్నావు అని ఎవరికైనా చెప్పాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా చదివి చెప్పవు కదా స్టోర్ చేసుకున్నావు అని. యూ హ్యావ్ ఎ నేమ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్, ఆర్ యూ హ్యావ్ సమ్ description, or not description, you have some కాంటెక్స్ట్. ఆ స్టోర్ చేసుకున్న దానికి ఒక టైటిల్, ఆ కాంటెక్స్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి, ఈజీలీ ఎవరికైనా డెలివరీ చేయడానికి. సేమ్ అదేవిధంగా మనం ఏదైనా స్టోర్ చేసుకున్నామంటే దానికి ఒక లేబుల్ ఇవ్వాలి. ఇది బాక్స్ అనుకోండి, బాక్స్ లోపల నేను ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నాను. అండ్ ఐ హ్యావ్ టు గివ్ ఎ లేబుల్ టు దిస్ బాక్స్. బయట స్టిక్కర్ అంటియాలి నేను. ఏమని అంటియాలి? ఆ లోపల డేటా అనేది ఏంటిది? సో లోపల డేటా అనేది నేమ్. లోపల డేటా అనేది నేమ్. సో స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఆ డేటాకి మనం ఒక లేబుల్ ఇస్తాం. రైట్? మెమరీ, ఇది మెమరీ లోపల నేను దినేష్ అని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ దినేష్ అనేది నేను యాక్సెస్ చేయాలి అనుకుంటే ఐ యూజ్ దిస్ లేబుల్. అంతే కదా. నువ్వు ఆ బాక్స్ని ఎప్పుడైనా ఏదైనా బాక్స్ని యాక్సెస్ చేయాలనుకుంటే ఎలా యాక్సెస్ చేస్తావు? ఆ బాక్స్ ఒక నేమ్ ఇస్తావు. కొరియర్ ఉంది, కొరియర్ వేసినప్పుడు కూడా నీ నీ యొక్క థింగ్స్ అనే ఒక బాక్స్లో ర్యాప్ చేసి పైన ఒక లేబుల్ వేస్తారు. రైట్? తర్వాత ఆ లేబుల్ చూసి ఐడెంటిఫై చేస్తారు ఇది నీదే అని చెప్పి. సేమ్ అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే మెమరీలో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటావో, ఆ డేటాని స్టోర్ చేసుకుంటావో, ఎవ్రీ డేటాకి ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్తో మనము ఆ డేటాని యాక్సెస్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ సో నేమ్ అనేది ఏంటిది? లేబుల్ ఫర్ యువర్ డేటా. ఓకే. సో ఇదేంటిది? ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఆర్ వాల్యూ.
సో ఈ వేర్ అనే కీవర్డ్ వాడి ఒక లేబుల్ క్రియేట్ చేసి ఒక మెమరీ లోపల నువ్వు నీ వేరియబుల్ని యాడ్ చేస్తున్నావు. ఫైన్. సో ఇప్పుడు వేర్ నేమ్ ఈక్వల్ టు దినేష్ అంటే రైట్ సైడ్లో ఉండే వాల్యూ లెఫ్ట్ సైడ్లోకి అసైన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈక్వల్ టు అంటే రెండింటిని మనం కంపేర్ చేయట్లేదు. రైట్ సైడ్లో ఉండే వాల్యూ ఈ దినేష్ అనే వాల్యూ లెఫ్ట్ సైడ్లోకి పంపిస్తున్నాం. ఓకే. సో దిస్ లైన్ ఆఫ్ కోడ్ tells JavaScript to store a variable name Dinesh by giving label name. Simple. ఓకే, క్లియర్ ఇక్కడ దాకా? ఆర్ ఎనీ డౌట్స్? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా ఎవ్రీథింగ్? క్లియర్ అండి, డౌట్స్. ఫైన్. సో నేను వేరియబుల్ని స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు. తర్వాత ఏం చేయొచ్చు నేను? మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ టైప్ స్ట్రింగే స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ మనం వీ కెన్ స్టోర్ టైప్ ఏజ్, sorry, you can store type number by giving label as age. Okay, then we can store boolean. No. బులియన్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఆ వేరియబుల్ కూడా దానికి రిలేటెడ్గానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ పవర్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇలా రాయాలి. మీరు ఇలా రాశారనుకోండి, అదేమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది. డబుల్ కోట్స్లో ర్యాప్ చేస్తే ఇట్స్ స్ట్రింగ్. గుర్తుపెట్టుకో, మిస్టేక్ చేయొద్దు. సో ఈ విధంగా మనము డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే దినేష్, డేటాని స్టోర్ చేసుకున్నాం. ఈ వేర్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది? వేర్ అనే కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి? సో నార్మలీ వేర్ అనే కీవర్డ్ వల్ల నువ్వు వేర్ నేమ్ ఈక్వల్ టు దినేష్ అని స్టోర్ చేసుకున్నావు కదా. తర్వాత నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈ నేమ్ వేరియబుల్లో నువ్వు డేటాని మార్చొచ్చు. నువ్వు మళ్ళీ వేర్ అని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి వేర్ అని డిక్లేర్ చేసి ఏదైనా లేబుల్ క్రియేట్ చేసావంటే ఆ లేబుల్లో నువ్వు డిఫాల్ట్గా క్రియేట్ చేసేటప్పుడే మనం ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. తర్వాత కూడా మనము రీఅసైన్ చేయవచ్చు. రీఅసైన్ చేయడం అంటే నువ్వు డేటాని మార్చాలనుకున్నా, మెమరీ లోపల చేంజ్ చేయాలనుకున్నా కానీ మనం రీఅసైన్ చేస్తాం. ఫైన్. సో దిస్ ఈజ్ యూ స్టోర్ అండ్ రీఅసైన్ ఏ వేరియబుల్. ఓకే. సో నువ్వు రీఅసైన్ చేసేటప్పుడు డేటా టైప్ కూడా మార్చచ్చు. నువ్వు నేమ్ స్టోర్ చేసుకున్నావు విచ్ ఈస్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. తర్వాత నువ్వు కావాలనుకుంటే ఈ సేమ్ నేమ్ అనే వేరియబుల్లో నువ్వు నెంబర్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సింపుల్.
రీఅసైన్ చేస్తాను విత్ నెంబర్. అంటే ఒక వేరియబుల్కి వేర్ నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఎటువంటి డేటా టైప్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. నువ్వు స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు, నువ్వు నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు. నువ్వు ఇక్కడ నెక్స్ట్ నేను వచ్చి ఇక్కడ నేమ్ దగ్గర బులియన్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సో నా నేమ్ అనే వేరియబుల్ స్టాటిక్ కాదు, అంటే ఓన్లీ ఈ పర్టిక్యులర్ డేటా టైప్నే స్టోర్ చేసుకుంటానని చెప్పి నేను లిమిట్ చేయట్లేదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి టూ టైప్స్ ఉంటాయి, స్టాటిక్ అండ్ డైనమిక్ ఉంటుంది. స్టాటిక్ అంటే మనము వేరియబుల్స్ని లిమిట్ చేసేస్తాం. నువ్వు ఓన్లీ ఈ టైప్ ఆఫ్ డేటానే స్టోర్ చేసుకో, వేరే టైప్ ఒకవేళ అసైన్ చేస్తే ఎర్రర్ త్రో చేయి. ఓకే, ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా లాంగ్వేజ్ తీసుకుంటే జావాలో మనకు డేటా టైప్ ఎలా స్టోర్ చేసుకుంటాం, డేటాని ఒక నెంబర్ స్టోర్ చేసుకోవాలంటే నేను ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 23 అని పెడతాను. సో అక్కడ ఇంట్ టైప్ ఆఫ్ ఎక్స్ మనం అక్కడ చెప్తున్నాం. సో టైప్ ఆఫ్ ఎక్స్ అక్కడ ఏంటిది, ఇంటీజర్. సో జావా స్క్రిప్ట్లో మనం స్టాటిక్లీ ఏం చెప్తున్నాం, నా దగ్గర ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఓన్లీ ఇంటీజర్ స్టోర్ చేసుకుంటుంది అని చెప్తున్నాం. అందుకని మనం ఓన్లీ ఇంటీజర్ ఇచ్చాం. దాని తర్వాత నువ్వు నెక్స్ట్ లైన్లో ఎక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఇచ్చావనుకో ఎర్రర్ త్రో చేస్తుంది. బికాస్ జేఎస్ ఇస్ ఏ స్టాటిక్ లాంగ్వేజ్, సారీ జావా అనేది స్టాటిక్ లాంగ్వేజ్ కాబట్టి మనము టైప్ ఆఫ్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఒక్క సెకండ్. సో స్టాటిక్లీ టైప్డ్ లాంగ్వేజ్, డైనమిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో జావాలో నేను స్టాటిక్లీ టైప్డ్ ఉంటుంది, మనకి జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ టైప్. సో ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్లో నేను టైప్ డిక్లేర్ చేయట్లేదు. ఈ నేమ్ అనేది నువ్వు ఓన్లీ స్ట్రింగ్ టైప్ స్టోర్ చేసుకోవాలి, లేకపోతే నెంబర్ టైప్ స్టోర్ చేసుకోవాలని చెప్పి నేను డిక్లేర్ చేయట్లేదు. ఐ కెన్ స్టోర్ ఎనీథింగ్. ఐ కెన్ స్టోర్ నెంబర్, ఐ కెన్ స్టోర్ బులియన్, ఐ కెన్ స్టోర్ స్ట్రింగ్. ఓకే, డైనమిక్ లాంగ్వేజ్ అంటే ఇది. లిమిట్ చేయం మన వేరియబుల్స్ని, నువ్వు ఓన్లీ ఈ టైప్ స్టోర్ చేసుకోవాలని చెప్పి లిమిట్ ఆర్ బౌండరీస్ ఉండదు. ఫైన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చూద్దాం. మనం వేరియబుల్ స్టోర్ చేసుకోవడానికి వార్ కీవర్డ్ వాడతాం, లెట్ కీవర్డ్ వాడతాం, అండ్ కాన్స్ట్ కీవర్డ్ వాడతాం. స్టోర్ డేటా, we use three keywords: let, var, and const. ఓకే, ఈ త్రీ కీవర్డ్స్ వాడతాం. ఇప్పుడు మీకు ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. ఇదంతా ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇదంతా ఎవరు రన్ చేస్తారు? మనం జావా స్క్రిప్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి
ఒక జేఎస్ ఫైల్ క్రియేట్ చేసి దాని లోపల ఇది రాస్తాం. var x ఈక్వల్ టు అని చెప్పి ఇలా రాస్తాం. ఇది జేఎస్ ఫైల్ ఉంది ఇక్కడ. నో డాట్ జేఎస్ ఫైల్. దీని లోపల నువ్వు రాస్తున్నావు ఇక్కడ var నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో అసలు ఓకే. ఇప్పుడు ఈ ఫైల్ అనేది ఎలా రన్ అవుతుంది? ఈ ఫైల్ ఎవరు రన్ చేస్తున్నారు? ఈ ఫైల్ రన్ చేస్తున్నప్పుడు ఈ లైన్లో ఉండే వాల్యూ మెమరీలోకి ఎలా వెళ్తుంది? అది మీకు డౌట్ రావాలి ఫస్ట్. ఈ ఫైల్ రన్ చేయడానికి మనం ఏదైనా కంపైలర్ డౌన్లోడ్ చేస్తాము. సో బేసికలీ మనం సిస్టమ్కి ఐ హావ్ టోల్డ్ యూ ఆల్సో దిస్ ఆల్సో డెమో క్లాస్లో చెప్పాను. సో నార్మల్గా సిస్టమ్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. మిషన్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్సే అర్థమవుతుంది. సో నువ్వు రాసే ఈ ఫైల్ జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేసి సిస్టమ్కి చెప్పాలి. అండ్ సిస్టమ్ ఇచ్చే రెస్పాన్స్ని మళ్ళీ నీకు అర్థమయ్యేటట్టు జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి. సో మిడిల్లో మనకు ఒక కంపైలర్ ఉంటుంది. చూసే ఈ కంపైలర్ ఏం చేస్తుంది? జీరోస్ అండ్ వన్స్ సారీ మన జేఎస్ కోడ్ ఏదైతే ఉందో అది ఈ కంపైలర్ తీసుకొని జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ది సేమ్ థింగ్ ఈ వచ్చే అవుట్పుట్ని కంపైలర్ తీసుకొని మీకు జావా స్క్రిప్ట్లో అర్థమయ్యేటట్టు కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి ఎలా చేస్తాం మనము? సో ఈ కంపైల్ చేయడానికి మనకి ఒక ఇంజిన్ కావాలి, జావా స్క్రిప్ట్ ఇంజిన్ కావాలి. జావా స్క్రిప్ట్ ఇంజిన్ అంటే ఏం లేదు, అది కంపైలర్ని ప్రొవైడ్ చేస్తుంది విచ్ కంపైల్స్ యువర్ కోడ్. సింపుల్. సో వీ నీడ్ ఆ టర్మ్ని ఏమంటామంటే ఇంజిన్ అంటాం. కంపైల్ చేయడానికి మనం వాడేది ఏంటంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్. జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది మనకు కావాలి ఇప్పుడు కోడ్ అనేది కంపైల్ చేయడం. సో ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఎక్కడ ఉంటుందో తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉందా ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఎక్కడ ఉంటుందో? బ్రౌజర్లో. ఎగ్జాక్ట్లీ బ్రౌజర్లో ఉంటుంది. సో బ్రౌజర్లో we have built-in JavaScript engine. Okay. సో ఇప్పుడు బ్రౌజర్లో ఇంజిన్ ఉంది, మన దగ్గర ఫైల్ ఉంది. మనం ఏం చేస్తామంటే HTML ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై బ్రౌజర్స్. ఓకే, HTML ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై బ్రౌజర్స్ అందుకే ఉంది. మనం అప్పుడే కదా మనం HTML క్రియేట్ చేసిన
ఎవ్రీ ఎలిమెంట్ మనం బ్రౌజర్లో చూడొచ్చు. ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ని ఎలా పంపిస్తాం బ్రౌజర్కి? వీ హ్యావ్ టూ వేస్. ఫస్ట్ వే, link JavaScript file to HTML file, or write JavaScript code inside script tag. ఓకే, సో మనకి హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ ఉంటాయి. సో అదేవిధంగా మన దగ్గర హెచ్టిఎంఎల్లో స్క్రిప్ట్ అని చెప్పి ఒక ట్యాగ్ ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో కూడా నువ్వు నీ జావా స్క్రిప్ట్ కోడ్ రాయొచ్చు. ఇలా స్క్రిప్ట్ ట్యాగ్ లోపల కూడా యూ కెన్ రైట్ యువర్ జేఎస్ కోడ్. సో నీ హెచ్టిఎంఎల్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ చూసి జావా స్క్రిప్ట్ ఇంజిన్ యూజ్ చేసి ఇది కంపైల్ చేస్తుంది. లేకపోతే నువ్వు లింక్ చేయొచ్చు. లింక్ ఎలా చేయొచ్చు? నువ్వు కోడ్ అంతా ఒక ఫైల్లో రాసావు, దాన్ని నువ్వు ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో పెట్టి లింక్ చేయాలి. స్క్రిప్ట్ ట్యాగ్ ఎండ్లో పెట్టేసి లింక్ ఎలా చేస్తావు? యూ హ్యావ్ దిస్ సోర్స్, తర్వాత ఫైల్ ఎక్కడుందో ఆ పాత్ చేస్తే అయిపోతుంది. యూ హ్యావ్ లింక్ టు స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఫైల్ లింక్ చేశాను హెచ్టిఎంఎల్ లోపల. సో ఈ విధంగా నువ్వు జావా స్క్రిప్ట్ ఫైల్ని హెచ్టిఎంఎల్ ద్వారా బ్రౌజర్లో ఉండే ఇంజన్స్తో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. క్లియర్? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి. ఎనీ డౌట్స్? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్? ఓకే. సో ఇప్పుడు నేను వేరియబుల్ని స్టోర్ చేసుకున్నాను. ఓకే, మనం ఎప్పుడు ఒకటి రాస్తాం. We always write one thing which is known as console.log name. ఇలా మనం ఒక లైన్ రాస్తాం, ఒక సెంటెన్స్ రాస్తాం. సో దీని మీనింగ్ ఏంటి? సో ఎవ్రీ బ్రౌజర్ లోపల డెవలపర్ టూల్స్ ఉంటాయి. ఎవ్రీ బ్రౌజర్ ప్రొవైడ్ డెవలపర్ టూల్స్. ఓకే, సో చూడండి ఇక్కడ ఇది డెవలపర్ టూల్. దీంట్లో మనకి ఎలిమెంట్ ఉంటాయి. సో ఇన్స్పెక్ట్ చేసి ఎవ్రీ ఎలిమెంట్ మనం చూడొచ్చు, ఏమేమి ఉంది, ఏ ట్యాగ్ వాడి క్రియేట్ చేసాం. ట్రీ స్ట్రక్చర్ చూడొచ్చు మనం ఈ ఎలిమెంట్స్ లోపల. టాప్ ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది. హెడ్ తర్వాత బాడీ ఉంది, బాడీ లోపల హెడర్ ఉంది, డివ్ ఉంది. సో మనం ట్రీ స్ట్రక్చర్ చూస్తున్నాం ఇక్కడ. సేమ్ మనకి సోర్స్ ఉంటుంది. సోర్స్ అంటే నీ యొక్క ఫైల్ ఏదైతే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుందో అది. ఓకే, నీ యొక్క ఫైల్ ఏదైతే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుందో దాన్ని సోర్స్ అంటాం. తర్వాత నెట్వర్క్ ఉంటుంది. నెట్వర్క్ ట్యాగ్ అంటే నీ బ్రౌజర్ నుంచి సర్వర్కి ఏమేమి కాల్స్ వెళ్తున్నాయి చూపిస్తుంది, ఎట్లా రెస్పాన్స్ వస్తుంది చూపిస్తుంది, ఎన్ని కాల్స్ వెళ్తున్నాయి, ఏ కాల్స్ వెళ్తున్నాయి, ఏం పంపిస్తున్నాం మనం సర్వర్కి. మన సిస్టమ్ నుంచి ఒక నెట్వర్క్ ద్వారా వేరే సర్వర్కి వేరే సిస్టమ్కి కనెక్ట్ అయినప్పుడు ఏమేమి డీటెయిల్స్ పంపిస్తున్నాం,
ఏమేమి పంపిస్తున్నాం, ఎన్ని కాల్స్ చేస్తున్నాం, ఎన్నిసార్లు సర్వర్ని కాల్ చేస్తున్నాం అని చెప్పి మనకి నెట్వర్క్ ట్యాగ్లో క్లియర్గా చూడొచ్చు. ఓకే, తర్వాత పర్ఫార్మెన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అనేది బ్రౌజర్లో మనకు పెద్దగా అండ్ మెమరీ ఉంటుంది. ఇది కూడా పెద్దగా మనం ఎక్కువ వాడం, దిస్ మెమరీ ఆర్ ఎవ్రీథింగ్. తర్వాత అప్లికేషన్ ఉంటుంది. చెప్తాను నేను మీకు మెమరీ పర్ఫార్మెన్స్ అనేది చెప్తాను, బట్ నాట్ నౌ, ఇట్స్ నాట్ టూ మచ్ రిక్వైర్డ్. తర్వాత మనకి అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే లోకల్గా మనం కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. బ్రౌజర్ ఏంటంటే బ్రౌజర్ ప్రొవైడ్స్ మెమరీ, లోకల్ స్టోరేజ్ అంటాం, లేకపోతే సెషన్ స్టోరేజ్ అంటాం. సో ఈ బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ కొంచెం మెమరీని ప్రొవైడ్ చేస్తుంది. నువ్వు ఈ సాఫ్ట్వేర్లో కొంచెం స్టోర్ చేసుకోవచ్చు డేటా అనేది. సో ఆ అప్లికేషన్ అనే ట్యాబ్లో నువ్వు డేటాని స్టోర్ చేసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ సెక్యూరిటీ, అది కూడా తర్వాత చూద్దాం. లైట్ హౌస్ అనేది నీ పర్ఫార్మెన్స్, నీ యొక్క వెబ్ పేజ్ ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎంత టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి, ఎస్ఈఓ ఫ్రెండ్లీయా కాదా, రెస్పాన్సివా కాదా, పర్ఫార్మెన్స్ చెక్ చేస్తుంది. ఓకే, తర్వాత వీ హ్యావ్ కన్సోల్. కన్సోల్ అంటే ఏంటి? ఏదో నార్మల్గా ఎవ్రీ బ్రౌజర్ హెచ్టిఎంఎల్ ఫైల్ని పాస్ చేస్తున్నప్పుడు మనము జావా స్క్రిప్ట్ సోర్స్ అనేది యాడ్ చేస్తాం. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏదైనా అవుట్పుట్, ఏదైనా రిజల్ట్ నీకు చూపించాలంటే ఒక దగ్గర లాగ్ చేయాలి. లాగ్ అంటే డిస్ప్లే చేయాలి. జావా స్క్రిప్ట్ నీకు చెప్పింది హౌ డస్ ఎ కంపైలర్ కమ్యూనికేట్స్ విత్ యూ. ఒక మీడియం త్రూ కమ్యూనికేట్ అవ్వాలి. ఒక ఏదైనా చెప్తుందంటే ఏదైనా వాయిస్ అని అయి ఉందా, లేకపోతే డిస్ప్లేగా చూపించాలి నీకు, నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే. సో ఆబ్వియస్లీ ఇంజన్ అయితే మాట్లాడదు, ఇట్ హ్యాస్ టు షో సంథింగ్. సో జావా స్క్రిప్ట్ ఇంజన్ అనేది నీకు చూపించాలి, అవుట్పుట్ని చూపించాలి. ఎలా చూపిస్తుంది? డెవలపర్ టూల్స్లో ఈ కన్సోల్ అని చెప్పి మనకు ఒక ఏరియా ఉంది కదా, ఈ కన్సోల్లో డిస్ప్లే చేస్తుంది, ఈ కన్సోల్లో లాగ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ నేమ్, ఇక్కడ నువ్వు కోడ్ కూడా రాయొచ్చు. ఈ కన్సోల్ లోపల నువ్వు కోడ్ కూడా రాయొచ్చు, ఎంటర్ కొట్టగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. వేర్ దీన్ని స్టోర్ చేసుకున్నాను. ఈ అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుందో తర్వాత చూద్దాం. వేర్ నేమ్ ఈక్వల్ టు దీన్ని స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ నేమ్ అని కొడతాను. నాకేమొచ్చింది? దినేష్ వచ్చింది. ఎలా వచ్చింది? అసలు కన్సోల్ డాట్ లాగ్ అంటే ఏంటి? ఏం చేయట్లేదు, నేను స్టోర్ చేసుకున్న దినేష్ అనే థింగ్ నేమ్ వేరియబుల్లో ఈ కన్సోల్ లోపల డిస్ప్లే చేయని చెప్తున్నాను ఈ లైన్ ద్వారా. నేను స్టోర్ చేసుకున్న లేబుల్ నేమ్లో ఉండే వాల్యూని ఈ కన్సోల్ లోపల లాగ్ చేయి అంటే డిస్ప్లే చేయి అని చెప్పి చెప్తాను. సింపుల్, అది కాంప్లికేటెడ్. ఫైన్. సో నువ్వు ఈ విధంగా డైరెక్ట్గా కన్సోల్ ఓపెన్ చేసి నువ్వు చూడొచ్చు, అక్కడ కూడా నువ్వు కోడ్ రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం శాంపుల్గా ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో చూద్దాం. జస్ట్ ఓపెన్ న్యూ ట్యాబ్, న్యూ విండో. సో ఇది నా హెచ్టిఎంఎల్ ఫైల్. మొత్తం ఎండ్ లోపల నేను ఒక స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టి నా కోడ్ రాయొచ్చు. తర్వాత నేను ఆ వేరియబుల్ని లాక్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు. అంటే ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ చూసినప్పుడు బ్రౌజర్ దీన్ని రన్ చేస్తుంది, కంపైలర్ దీన్ని కంపైల్ చేస్తుంది. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్
వేరియబుల్ స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నేను మీకు ఎక్కడైతే కన్సోల్ అనే చూపించానో బ్రౌజర్ లోపల డెవలపర్ టూల్లో, అక్కడ ఈ నేమ్ చూపి డిస్ప్లే చేయని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం. సో కన్సోల్ డాట్ డిస్ప్లే దిస్ నేమ్. ఓకే. సో మనం ఈ ఫైల్ని రన్ చేసినప్పుడు see, మన కన్సోల్ ఓపెన్ చేస్తే అది డిస్ప్లే అవుతుంది. అది రిఫ్రెష్ అగైన్, కన్సోల్లో మనం డిస్ప్లే చేస్తాం. ఓకే. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేకపోతే యూ కెన్ క్రియేట్ వన్ మోర్ ఫైల్. ప్రో జేఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ రాస్తాను. వేర్ నేమ్ ఈక్వల్ టు ఫినిష్ పెట్టి కన్సోల్ డాట్ లాగ్. ఓకే. కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి, మనం వాటిని వాడలేము. చెప్తాను రిజర్వ్ కీవర్డ్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు pro.html నేను ఏం చేస్తాను, జస్ట్ రిమూవ్ దిస్ థింగ్. సోర్స్లో నేను పాత్ ఇవ్వాలి. ఎక్కడుంది నా యొక్క ఈ pro.js అనేది ఎక్కడుందో ఆ పాత్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనకి ఏమొస్తుంది చూద్దాం. ఆఫ్టర్ రిఫ్రెష్ దీన్ని రెడీ వచ్చింది. ఎలా వచ్చింది? ఈ pro.htmlలో నేను ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ని లింక్ చేశాను. లింక్ చేయడం వల్ల ఈ HTML ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ జావాస్క్రిప్ట్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇది రన్ అయింది. ఓకే. అండ్ ఈ లైన్ చూసినప్పుడు కన్సోల్.డిస్ప్లే యూజర్ నేమ్, ఈ వేరియబుల్ ఏదైతే ఉందో డిస్ప్లే చేయమని చెప్తున్నాను. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ వేరియబుల్లో మనము రీఅసైన్ చేయొచ్చు. 34 పెట్టాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 34 వస్తుంది. లేటెస్ట్ వాల్యూ ఏదంటే అది వస్తుంది. యూజర్ నేమ్ ట్రూ ఆల్సో, ట్రూ ఉంటుంది. నువ్వు వాల్యూస్ని రీఅసైన్ చేసుకోవచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మనం జావాస్క్రిప్ట్ అనేది స్టాటిక్లీ టైప్డ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి నువ్వు వేరియబుల్ దానిలో స్టోర్ చేసుకునే డేటా టైప్ అనేది మారుస్తూ ఉండొచ్చు. యూ కెన్ చేంజ్ ఇట్ ఓవర్ ది టైమ్. ఓకే. ఒకవేళ నువ్వు బై మిస్టేక్ యూజర్ నేమ్ని నువ్వు ఇన్వర్టెడ్ కోట్స్లో పెట్టావు, డబుల్ కోట్స్లో పెట్టావు అనుకో, నీకు ఏమొస్తుంది చూడు, యూజర్ నేమ్ అని ప్రింట్ అవుతుంది. సో అది స్ట్రింగ్లా మారిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, వేరియబుల్స్ అనేవి డబుల్ కోట్స్లో ఉండవు, ఓన్లీ వాల్యూస్ అనేవి డబుల్ కోట్స్లో ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ దాకా క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
చెప్పాలి, క్లియరా? డౌట్స్? వేరియబుల్ అనేది మనం రీఅసైన్ చేస్తున్నాం కదండి. ఏంటి సత్య, నాకు అర్థం కాలేదు. వాయిస్ అది వేరియబుల్స్ మనం రీఅసైన్ చేస్తున్నాం కదా. అవును. మళ్ళీ మనకి నేమ్ రావాలంటే మీరు వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు దినేష్ అని ఇచ్చారు. అవును. తర్వాత మళ్ళా యూజర్ నేమ్ ఈక్వల్ టు 34. మళ్ళీ మనకి దినేష్ రెడ్డి రావాలంటే మళ్ళీ రీఅసైన్ నీకు చేసినాక రాదు. మళ్ళీ నీకు దినేష్ రెడ్డి రావాలంటే నువ్వేం చేస్తావు? మళ్ళీ నువ్వు దినేష్ రెడ్డి ఇవ్వాలి, అసైన్ చేయాలి మళ్ళీ కంపల్సరీ. ఎందుకంటే ఒకసారి నువ్వు వేరే వాల్యూ రీఅసైన్ చేసావంటే ఫస్ట్ స్టోర్ చేసుకున్న వాల్యూ పోతుంది. ఓకే. సో ఓకే. అగైన్ యూ హ్యావ్ టు reassign whatever value you want. Okay, అర్థమైంది సత్య? ఓకే. రాజీవ్, క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? రాజీవ్, మాట్లాడడానికి ఇబ్బంది అయితే చాట్లో చెప్పొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? రాజీవ్కి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ ఇస్తాను. రైట్ ఏ ప్రోగ్రామ్, చిన్నది, విచ్ స్టోర్స్ నేమ్, ఏజ్ and is married is married in is married data in variables. Okay, and reassign them and reassign them and also console them in the browser console. ఇది చేయండి ఇప్పుడు ఇమీడియట్గా స్క్రిప్ట్ ట్యాగ్ లోపల అండ్ సపరేట్ ఫైల్లో పెట్టి 2 విధాలుగా ట్రై చేయండి. ఓకే, అసైన్మెంట్ క్లియర్?
దినేష్ గారు ఒకసారి స్క్రీన్ షేరింగ్ తీసేయండి. Yes, screen share. Yes. Yeah, screen share permissions. ఇవ్వండి. సో ఫస్ట్ నేను కోడ్ చెప్పిస్తాను. Code should be. Okay, you have stored name, you have stored age, you have stored this variable. తర్వాత నేమ్ ఇది చేసావు, తర్వాత నేమ్కి రీఅసైన్ చేసావు. నేమ్కి రీఅసైన్ చేసావు, బట్ ఏజ్ని మళ్ళీ ఎందుకు కొత్తగా వ్యార్ కీవర్డ్ పెట్టి స్టోర్ చేసుకున్నావు? నువ్వు అదే ఏజ్ని వాడి రీఅసైన్ చేయొచ్చు కదా. సో వ్యార్ కీవర్డ్ అవసరం లేదు అక్కడ. ఓకే, ఎస్, ఫైన్, గ్రేట్. ఇదే ఒకసారి నువ్వు సపరేట్ జేఎస్ స్క్రిప్ట్ ఫైల్లో కూడా రాసి ఈ సోర్స్కి ఈ స్క్రిప్ట్కి లింక్ చేయి, సరేనా? ఓకే, షూర్. సత్య అయిపోతుంది చూస్తే. ఓకే అండి, చూడొచ్చు. స్క్రిప్ట్లో స్టోర్ చేసాను. హలో, ఓకే, యూ హ్యావ్ స్టోర్డ్ నేమ్, ఏజ్ అండ్ వ్యాల్యూ. రీఅసైన్ చేయి సత్య. ఏదైనా ఒక వేరియబుల్కి రీఅసైన్ చేయి. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఏజ్ అనేది ఏం ప్రింట్ అవుతుంది కన్సోల్లో? 42. 45 వస్తుంది, ఎందుకంటే నువ్వు రీఅసైన్ చేసావు కాబట్టి. ఓకే, ఓకే, ఫైన్. చిన్న అసైన్మెంట్, మ్యాటర్ ఏం లేదు. దిస్ ఇస్ వెరీ బేసిక్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాం. రేపు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ స్పీడప్ చేసేద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అవి ఇవి చూసేసి విల్ స్టార్ట్ డూయింగ్ అసైన్మెంట్స్. ఓకే, మీకు ఇవాళ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గ్రేట్. Okay, then I'll end the session for today, and ఓకే, రేపటి నుంచి మనం పర్ఫెక్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ ఇవన్నీ చూస్తే మంచి మంచి అసైన్మెంట్స్ ఇవ్వచ్చు. ట్రై చేయండి, సిఎస్ఎస్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక సిఎస్ఎస్ అసైన్మెంట్ ఇస్తాను ఇవాళకి, గ్రూప్లో పెడతాను, అది చూడండి. సిఎస్ఎస్ అసైన్మెంట్ చేయండి, సరేనా? ఓకే, చలో, బై గైస్, హ్యావ్ ఎ నైస్ డే.